నమస్తే యంత్రి న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 17 నుంచి శాప్ లీగ్స్ క్రీడా పోటీలు. స్పోర్ట్స్ అథారిటీ సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ హిమాంశు శుక్లా. నగరంలో పటిష్టంగా ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ. సిగ్నల్ దాటితే జరిమానా. వాహనదారులకి కమిషనర్ నందన్ హెచ్చరిక. నెల్లూరులో సెల్ టవర్ ఏర్పాటుపై స్థానికులు అభ్యంతరం. అనుమతులు ఉన్నాయన్న చిన్న బజారు సిఐ. ఓబులవారిపల్లిలో యువకుడిపై ఎలుగుబంటి దాడి. పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్న యువకుడు. భయాందోళనలో ప్రజలు. ఈ నెల 17 నుంచి జరిగే శాప్ లీగ్స్ క్రీడా పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హిమాంశు శుక్లా అధికారుల్ని ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్లో స్పోర్ట్స్ అథారిటీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించి పలు సూచనలు, సలహాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ 2026 సంవత్సరానికి సంబంధించి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించే శాప్ లీగ్స్ క్రీడా పోటీల నిర్వహణకు ఏర్పాటు చేయాలని కలెక్టర్ హిమాంశు శుక్లా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నెల్లూరు కలెక్టర్ వారి ఛాంబర్లో స్పోర్ట్స్ అథారిటీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో గ్రామీణ యువతతో పాటు చిన్న వయసులోనే విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలు పెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడమే శాప్ లీగ్ పోటీల ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 17వ తేదీ నుంచి జిల్లా స్థాయిలో చెస్ పోటీలతో ఈ లీగ్ పోటీలు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. బాలబాలికలు, వెటరన్, పారా అథ్లెటిక్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, పోలీసులు, క్రీడా సంఘాలు, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారులతో సమన్వయం చేసుకుంటూ లీగ్ విజయవంతానికి సహకారం అందించాలన్నారు. ఈ పోటీల సమాచారాన్ని గ్రామస్థాయి వరకు చేరవేయాలని అధికారులను ఆదేశించారు. శాప్ లీగ్ పోటీల వివరాలను జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి పాండురంగారావు వివరించారు. ఈ సమావేశంలో డీఆర్ఓ విజయ్ కుమార్, డిఎం&హెచ్ఓ డాక్టర్ సుజాత, ఏఆర్డీఎస్పీఎస్ చంద్రమౌళి, డీఈఓ ఆర్ బాలాజీరావు, క్రీడా అసోసియేషన్ నేతలు రమణయ్య, దేవిక, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 17న నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని 1 నుంచి 19 ఏళ్ల చిన్నారులందరికీ ఆల్మండజోల్ మాత్రలు పంపిణీ చేస్తున్నామని జేసీ మొగలి వెంకటేశ్వర్లు తెలిపారు. కార్యక్రమ నిర్వహణపై ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 1 నుండి 19 సంవత్సరాల వయసు గల చిన్నారులందరికీ నులిపురుగుల నివారణ మాత్రలను తప్పకుండా అందించాలని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ నెల 17న జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా ఆల్మెండజోల్ మాత్రల పంపిణీపై జేసీ ఛాంబర్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 17న మంగళవారం జిల్లా వ్యాప్తంగా 1 నుండి 19 సంవత్సరాల వయసు గల బాలబాలికలకు నులిపురుగుల నివారణ కోసం ఆల్మెండజోల్ మాత్రలను అందించనున్నట్లు జేసీ చెప్పారు. మాత్రలను ఇంటికి ఇవ్వరాదన్నారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈ మాత్రలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అందజేసేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 17న మాత్రలు తీసుకుని వారికి ఈ నెల 24న అందిస్తామని తెలిపారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులందరూ చిన్నారుల మెరుగైన ఆరోగ్య సంరక్షణ, ఎదుగుదల కోసం ఈ మాత్రలను వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సూచనల మేరకు తప్పకుండా అందించాలని ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు. అనంతరం నులిపురుగుల దినోత్సవం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత, జిల్లా ఇమ్యునికేషన్ అధికారి డాక్టర్ ఉమామహేశ్వరి, ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ యశ్వంత్, సమగ్ర శిక్ష ఏపీసీ వెంకట సుబ్బయ్య, ఆర్ఐఓ వరప్రసాద్, ప్రోగ్రామ్ మేనేజర్ జమీల్ తదితరులు పాల్గొన్నారు. 1 year నుంచి 19 years లోపు వాళ్ళకి ఈ యొక్క ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అనేది ఇవ్వడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరుగుతుంది కంట్రీ వైడ్గా. అందులో భాగంగా మనకి కమిషనర్ గారు కూడా ఈ యొక్క 17th ఇది కండక్ట్ చేయమని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు లైన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మిమ్మల్ని ఈరోజు కాల్ఫర్ చేయడం జరిగింది. మీ అందరూ కోఆర్డినేట్ చేసుకొని ఈ 1 year నుంచి 19 years లోపు ఉన్నటువంటిది ఏ విధంగా అయితే వాళ్ళు సజెస్ట్ చేశారో డోస్ అనేది 1 year నుంచి 3 yearsకి ఆఫ్ ట్యాబ్లెట్, 3 years అబోవ్ 19 years మధ్యలో వాళ్ళకి ఫుల్ ట్యాబ్లెట్ ఇవ్వాలి. అది అక్కడే స్పాట్లో ఇవ్వాలని చెప్తున్నారు. మళ్ళీ ఇంటికి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు సరిగా వేసుకునే విధానం తెలియక ఇబ్బంది పరిస్థితుంది. కాబట్టి అందరూ కూడా మన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ లైన్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని అన్ని స్కూల్స్లో కానివ్వండి, మన కాలేజెస్లో కానివ్వండి, హాస్టల్స్లో కానివ్వండి, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి వాటిలో కానివ్వండి, ఇవన్నీ కూడా కవర్ చేసి అంగన్వాడీ స్కూల్స్ మొత్తం ఏదైతే మనకి ఇచ్చారో టార్గెటెడ్ అన్నింటిలో కూడా ఇది పిల్లలకి ఇవ్వాలని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతుంది.
నెల్లూరు నగరంలో పటిష్టంగా ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని కమిషనర్ నందన్ తెలిపారు. సిగ్నల్ దాటితే జరిమానా ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుందని ఆయన ఎంత్రీ న్యూస్ కి ప్రత్యేకంగా వివరించారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించేందుకు సిగ్నల్ వ్యవస్థను పరిపుష్టం చేస్తున్నామని కమిషనర్ వైవో నందన్ తెలిపారు. నెల్లూరు నగరంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ల తీరు తెన్నులను మా ప్రతినిధి కోనార్కు వివరించారు. నెల్లూరు నగరంలో ప్రస్తుతానికి 7 జంక్షన్స్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అవి డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ దగ్గర కేవీఆర్ జంక్షన్, కనకమహల్ జంక్షన్, విఆర్సి, అదేవిధంగా రామలింగపురం అండర్ బ్రిడ్జ్, హర్నాథపురం, ఈ ఏసీ మార్కెట్, ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కొన్ని ప్రాంతాల్లో ఫ్రీ లెఫ్ట్ తీసుకోవడానికి కొన్ని ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎంక్రోచ్మెంట్ రిమూవల్స్ తీయాల్సిన దృష్ట్యా కొన్నింటిని ప్రస్తుతానికి ట్రయల్ రన్ వేసి ఎంక్రోచ్మెంట్ రిమూవల్స్ పూర్తయిన వెంటనే ఆ జంక్షన్స్ కూడా అందుబాటులోకి తీసుకురావడం వస్తుంది. ముఖ్యంగా హర్నాథపురం జంక్షన్ దగ్గర ఎల్ఎన్టీ వాళ్ళది యూజీడీ వర్క్ జరుగుతుంది. సో ఇప్పుడు అక్కడ ఇమ్మీడియట్ గా టేకప్ చేయడానికి కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయి. అదేవిధంగా కేవీఆర్ జంక్షన్ లో మనకు గ్రాండ్ ట్రంక్ రోడ్డు వైపున ఇటు నుంచి అటు వెళ్లే వాహనాలకి ట్రాఫిక్ సిగ్నల్స్ యూజ్ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కేవీఆర్ జంక్షన్ నుంచి మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ వెళ్లే దగ్గర లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొంచెం ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఆ ఎంక్రోచ్మెంట్స్ తీస్తే గానీ అక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి సైంటిఫిక్ బేసిస్ లో శాస్త్రీయంగా అందుబాటులోకి తీసుకురావచ్చు. సో కాబట్టి ఉన్నటువంటి సాంకేతిక మరియు ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ దృష్ట్యా కొన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ ని తాత్కాలికంగా అందుబాటులోకి తీసుకురాలేకపోయినా రానున్న కాలంలో ఖచ్చితంగా 7 జంక్షన్స్ కూడా అందుబాటులోకి వస్తాయి. సో అయితే ఈ వాహనదారులు ఎవరైతే ఈ వైలేట్ చేస్తారో ట్రాఫిక్ సిగ్నల్స్ యొక్క నిబంధనల్ని, వారికి మొదటి 10 times మెసేజ్ వస్తుంది. మీరు ఈ రోజున ఈ పర్టికులర్ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్స్ ని క్రాస్ చేశారు, ఇది చట్టరీత్యా నేరం అని చెప్పి 10 times వారికి మెసేజ్ ఇచ్చిన తర్వాత, అంటే ఇది ఒక రకమైనటువంటి అవేర్నెస్. 11th time నుంచి వారికి చలాన్ అనేటువంటిది జనరేట్ అవుతుంది. అయితే ఇప్పటికే కనకమహల్ జంక్షన్ దగ్గర ట్రయల్ రన్ పూర్తయి అక్కడ చలాన్ కూడా జనరేట్ కావడం జరిగింది. మిగిలిన అన్ని జంక్షన్స్ లో కూడా రానున్న రోజుల్లో ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ అనేది అందుబాటులోకి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిపై వెంకటగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ పులికొల్లు రాజేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నేదురుమల్లిలాగా వాకాడులో హైదరాబాద్లో పుట్టలేదని, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వెంకటగిరి కమ్మవారిపల్లెలో జన్మించారని హితో పలికారు. బుధవారం తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పులికొల్లు రాజేశ్వరరావు మాట్లాడుతూ, ఎమ్మెల్యే కురుగొండ్ల రామ్కుమారెడ్డిలాగా వాకాడులో హైదరాబాద్లో జన్మించలేదని, వెంకటగిరి నియోజకవర్గమైన కమ్మవారిపల్లి కురుగొండ్ల రామకృష్ణ జన్మస్థలమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు పేర్లు మార్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక వైసీపీ ప్రభుత్వం మాత్రమేనని తెలియజేశారు. ప్రజల సొమ్ముని లూటీ చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్ మాత్రమే అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అవ్వారు సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ పునికోటి విశ్వనాథం, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ రామదాసు గంగాధరం, మండల అధ్యక్షుడు పప్పు చంద్రమౌళిరెడ్డి, మాజీ వైస్ చైర్పర్సన్ బీరం రాజేశ్వరరావు, మాజీ పట్టణ అధ్యక్షుడు మంకు ఆనంద్, టీడీపీ సీనియర్ నాయకుడు రామకృష్ణ, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 40 సంవత్సరాల నుంచి వెంకటగిరిలో రాజకీయం చేస్తున్నాం. 40 సంవత్సరాల నుంచి వాళ్ళ తండ్రి గారు, అమ్మగారు, ఆయన పోటీ చేస్తున్నారు. మా ఊరు స్థానికత నిర్ణయించే దేవుడు ప్రజలు అన్నారు. రైల్వే నుంచి ఆయన రాలా. ఆయన నాయన గారు అనంతపల్లి రైల్వే కోడ్, ఆయన శంకరమ్మ అనే ఆమెని కమ్మూరుపల్లిలో పెళ్లి చేసుకుని వాళ్ళ బంధువు అయితే రామయ్య ఆడికి వచ్చాడు. అంటే కురుగొండ్ల రామకృష్ణ గారి తండ్రి గారు మన వెంకట నియోజకవర్గానికి వచ్చాడు. ఆయన స్థానిక అంటంలా, మేము వాళ్ళ తండ్రిని స్థానిక అంటంలా. ఆ తండ్రి గారికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి కమ్మూరుపల్లిలో జన్మించాడు మా ఎమ్మెల్యే. మీలాగా వాకాడు, హైదరాబాదు, నెల్లూరులో జన్మించలే, ఇక్కడే పుట్టాడు. ఇక్కడ పుట్టినాడు కాబట్టి మేము స్థానికుడు అని చెప్తున్నాం. నాయకులు అర్థం చేసుకోవాలా. మా వాళ్ళు చెప్పారు ఎక్కడెక్కడో పోటీలు చేయొచ్చని. ఆంధ్రప్రదేశ్లో వెంకటగిరి మున్సిపాలిటీ ఎక్కడైనా పోటీ చేయాలంటే మున్సిపాలిటీ ఎక్కడ ఓటున్నా చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి ఎక్కడ పోటీ చేయాలి, ఎక్కడ ఓటున్నా అసెంబ్లీ చేయొచ్చు. దేశంలో ఎక్కడ ఓటున్నా దేశంలో ఎంపీగా పోటీ చేయొచ్చు. స్థానికత కాదది. మా ఊరు 40 సంవత్సరాలు చేశాడు, 50 సంవత్సరాలు చేశాడు అనేది స్థానికత కాదది. పుట్టింది స్థానికత. కాబట్టి కురుగొండ్ల రామకృష్ణ స్థానికుడు. పబ్లిక్ హెల్త్ కార్మికులు రక్షణ ఉపకరణాలను తప్పనిసరిగా ఉపయోగించాలని నగర ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెలిపారు. హెల్త్ వర్కర్లకు ఆయన కమిషనర్ నందన్తో కలిసి శిక్షణా తరగతులు నిర్వహించారు.
నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పబ్లిక్ హెల్త్ వర్కర్లకు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నందు శిక్షణా తరగతులను బుధవారం నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నాలెడ్జ్ పార్ట్నర్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగిన శిక్షణా తరగతులకు ముఖ్య అతిథులుగా నగరపాలక సంస్థ ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ వైవో నందన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలోని 54 డివిజన్లో విధులను నిర్వహిస్తున్న పబ్లిక్ హెల్త్ కార్మికులు కార్పొరేషన్ అందించిన రక్షణ ఉపకరణాలను తప్పనిసరిగా వినియోగించుకోవాలని సూచించారు. నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం పట్ల ప్రజలందరికీ అవగాహన కల్పించే వారంతా భాగస్వాములు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్స్ డాక్టర్ ఎల్ వెంకటేశ్వర్లు, దొరసాని, రేవతీలు పారిశుద్ధ్య కార్మికులకు శిక్షణను ఇచ్చారు. అశ్వరావుపేటలో మున్సిపాలిటీ ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో మున్సిపాలిటీ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర విభజన తర్వాత కొత్తగూడెం జిల్లాలో మొదటిసారి నిర్వహిస్తున్న అశ్వరావుపేటలో మున్సిపల్ ఎన్నికల్లో 22 స్థానాల్లో సిపిఐ, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీ, ఆధార్ పార్టీ స్వతంత్ర అభ్యర్థులు గెలుపు కోసం అత్యుత్సాహం చూపిస్తున్నారు. కొత్త కోటపై జెండా ఎగురవేయడం కోసం చరిత్రలో పేరు నిలిచిపోవడానికి అభ్యర్థులు చేయని ప్రయత్నం లేదు. బుధవారం ఎన్నికలు కొనసాగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12:30 52% ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. అశ్వరావుపేట గడ్డపై స్థానాన్ని ఎవరు కైవసం చేసుకుంటారనే ఉత్కంఠకు శుక్రవారం ఫలితాలు విడుదలతో తెరపడుతుంది. అధికార యంత్రాంగం నిద్రావస్థలో ఉండడంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘన కొన్ని సెంటర్లలో కనిపిస్తుంది. పోలీసులు ఈ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేశారు. తమ వీధిలో సెల్ టవర్ ఏర్పాటును నెల్లూరు నగరం తిప్పరాజు వారి వీధి స్థానికులు అడ్డుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న చిన్నబజారు సీఐ ఇరువురితో మాట్లాడారు. ఏదైనా అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా ముందుకెళ్లాలని ఆయన సూచించారు. నెల్లూరు తిప్పరాజు వారి వీధిలో సెల్ టవర్ ఏర్పాటును స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా స్థానికుడు రాజేష్ మాట్లాడుతూ 100 మీటర్ల పరిధిలో ఇప్పటికే 3 టవర్లు ఉన్నాయని, ఇప్పుడు మరో టవర్ ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. మేయర్ని కలిసి టవర్ తీసివేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. ఆయన పరిశీలించి చెబుతామన్నారని రాజేష్ తెలిపారు. అనంతరం ముఖేష్ జైన్, ఇతర స్థానికులు మాట్లాడారు. ఘటనా స్థలానికి చేరుకున్న చిన్న బజారు సీఏ చిట్టెం కోటేశ్వరరావు మాట్లాడుతూ సెల్ టవర్ ఏర్పాటు చేస్తుండగా స్థానికులు అభ్యంతర పెడుతున్నారని, నిబంధనల ప్రకారం సెల్ టవర్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఏదైనా అభ్యంతరాలుంటే చట్టపరంగా ముందుకెళ్లాలని సూచించారు. దీంతో ప్రస్తుతానికి సమస్య సద్దుమణిగింది. ఎయిర్టెల్ సంబంధించిన ఇండస్ట్రియల్ యాన్యువల్ కంపెనీ ఒక టవర్ నిర్మిస్తుంటే 3 నెలల ముందు ఇక్కడ వద్దు, ఆల్రెడీ 3 టవర్ ఉన్నాయని, కానీ టెక్నాలజీ పరంగా గవర్నమెంట్ అన్ని వెరిఫై చేసే ఈ ప్లేస్ కు శాంక్షన్ చేసింది. ఇంతకుముందు ప్రీవియస్ గా కమిషనర్ గారు సరిగ్గా ఇవ్వలేదని దాని మీద 3 నెలల ముందు వీళ్ళు అప్రోచ్ అవడం జరిగింది. లోకల్ లీడర్స్ అంతా వాళ్ళకి మేము తెలియపరిచాం. మీరు ఏమైనా ఉంటే లీగల్కి వెళ్ళాలి కానీ ఇట్లా అడగించకూడదు. ఎందుకంటే వాళ్ళు పెయిడ్ అమౌంట్ గవర్నమెంట్ కట్టారు. టెక్నాలజీ ప్రకారం వాళ్ళు వెళ్తున్నారు, లీగల్కి వెళ్తున్నారు. కలెక్టర్ గారు నిన్న కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఎస్పీ గారికి, మాకు తహసీల్దార్ గారికి అందరికీ లెటర్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు. మేము అందుకే ఇప్పుడు తెలియపరిచాం. అడ్డగిస్తామని కేసులు అవుతాయి. అలా కాకుండా మీరు లీగల్గా వెళ్ళి హైకోర్టులో కానీ స్టే తెచ్చుకున్నా, లేదా మళ్ళా కలెక్టర్ గారు రిప్రజెంటేటివ్ పెట్టుకుంటే మళ్ళీ వారు స్టే ఇస్తే ఆపుతారని, కట్టిందని ఇప్పిస్తాం. కానీ అలా కట్టే వాళ్ళని అడ్డగించకూడదంటే దానికి స్పందించే లోకల్ హరిగారు మాకు కోఆపరేట్ చేస్తూ లీగల్ గా వెళ్తామని తెలియపరిచారు. వాళ్ళ తరఫున హరిగారు బాగా రిక్వెస్ట్ చేసిన మేనర్లో అందరినీ అధికారులుగా అందరినీ సంప్రదించడం జరిగింది. అయితే ఏదైతే అనేది వాళ్ళు కానీ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ కోసం వెయిటింగ్. బ్రేక్ బైండింగ్ కారణంగా జోధ్పూర్ నుంచి తాంబరం వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్లో పొగలు వ్యాపించాయి. దీంతో రైల్వే అధికారులు రైలుని నాయుడుపేట రైల్వే స్టేషన్ లో నిలిపివేశారు. పొగలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. జోధ్పూర్ నుంచి తాంబరం వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్లో పొగలు వ్యాపించిన ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. బ్రేక్ బైండింగ్ వల్ల ఎస్3 బోగీలో పొగలు వ్యాపించాయి. పొగలు రావడాన్ని ప్రయాణికులు గుర్తించారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వడంతో నాయుడుపేట రైల్వే స్టేషన్ వద్ద రైలును నిలిపివేశారు. సకాలంలో రైల్వే అధికారులు స్పందించి పొగలు వ్యాపించకుండా తక్షణ చర్యలు చేపట్టారు. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదకరం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. యువకుడిపై ఎలుకబంటి దాడి చేసిన ఘటన తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం వైకోటలో చోటు చేసుకుంది. దీంతో యువకుడు భయపడి కేకులు వేస్తూ పరుగులు తీసి ప్రాణాలను కాపాడుకున్నాడు.
తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం వైకోటలో బుధవారం రైతు బీగాల కుమార్ అరటి తోటలో పని చేసుకుంటుండగా హఠాత్తుగా ఎలుకబంటి కనిపించింది. యువకుడు ఎలుకబంటి నుండి తప్పించుకునేందుకు పరుగులు తీసి చెట్టెక్కే సమయంలో ఎలుకబంటికి ఆ యువకుడి కాలు చిక్కడంతో తీవ్రంగా గాయపరిచింది. యువకుడు భయపడి కేకులు వేస్తూ పరుగులు తీసి ప్రాణం కాపాడుకున్నాడు. మంగళవారం రోజు గ్రామ శివారులో ఉన్న ఆవుల మందపై ఎలుకబంటి పడి ఒక ఆవును తీవ్రంగా గాయపరిచింది. గత సంవత్సరం శివరాత్రి ముందు రోజు భక్తులు అడవిలో వెళ్తుండగా ఏనుగులు దాడి చేసి 5 మందిని చంపిన విషయం విదితమే. ఈ ఘటనతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వచ్చింది అది దాడి చేసి మేము చెట్టు ఎక్కాను. చెట్టు ఎక్కి మళ్ళీ కిందకి పెట్టి కలిసింది. అక్కడికి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ అది పోలేదు. మళ్ళీ దగ్గరికి వచ్చింది. దగ్గరికి వచ్చాక ఈ కాళ్ళు రక్తం కడతా అంటే నేను పరిగెత్తుకుంటా దావలోకి వచ్చేసాను. మళ్ళా వ్యవసాయం పని చేసుకుంటానని పక్కన వాళ్ళు వచ్చేసాను. బండి దాడి చేసి నాకు 22 కుట్లు పడినాయి. ఫ్యాన్సీ దుకాణంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటన మనుబోలు మండలం కోదండరామాపురంలో చోటు చేసుకుంది. ప్రమాదంలో సుమారు 2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు దుకాణ యజమాని వాపోయారు. నెల్లూరు జిల్లా మనుబోలు కోదండరాంపురంలోని ఒక ఫ్యాన్సీ దుకాణంలో మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయి. రాత్రి సమయం కావడంతో ఎవరూ గుర్తించలేదు. ఈ ప్రమాదంలో ఫ్యాన్సీ దుకాణంలోని సామాన్లు మొత్తం దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సురేష్ ఫ్యాన్సీ దుకాణం దగ్ధమైనట్లు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో 2 లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్లు దుకాణం యజమాని తెలిపారు. కోవూరు తహసీల్దార్ చలంచర్ల సుబ్బయ్య సతీమణి స్వాతి ఉత్తర క్రియల్లో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. స్వర్గీయ స్వాతి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుబ్బయ్య కుటుంబ సభ్యుల్ని ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. కోవూరు తహసీల్దార్ చలంచర్ల సుబ్బయ్య సతీమణి చలంచర్ల స్వాతి ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో నేడు కావలి నియోజకవర్గం జలదంకి మండలం కేశవరం గ్రామంలోని వారి స్వగృహానికి వెళ్లి ఉత్తర క్రియల్లో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. స్వర్గీయ స్వాతి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు వీరి చలపతిరావు, గొల్లపల్లి విజయ్ కుమార్, శివుని నరసింహారెడ్డి, రామిరెడ్డి మల్లికార్జున, కలువ బాలశంకర్ రెడ్డి, అత్తిపల్లి అనూప్ రెడ్డి, కాటంరెడ్డి దినేష్ రెడ్డి, బలంరెడ్డి చెంచురెడ్డి, గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి, కవర్గిరి ప్రసాద్ పాల్గొన్నారు. జనసేన నాయకులు చదలవాడ హరీష్ కుమార్ చేపట్టిన పాదయాత్ర రాపూర్కి చేరుకుంది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో నెయ్యి కల్తీ జరగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆత్మకూరు నియోజకవర్గ జనసేన సీనియర్ నాయకులు చదలవాడ హరీష్ కుమార్ చేపట్టిన పాదయాత్ర రాపూరుకు చేరుకుంది. ఆత్మకూరు నుండి తిరుమల వరకు సాగుతున్న ఈ యాత్రకు స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కండలేరు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ కుమార్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో నెయ్యి కల్తీ జరగడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామికి చేసిన ఈ ద్రోహం క్షమించరాని మహాపాపమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ పాదయాత్ర విజయవంతానికి సహకరిస్తున్న పార్టీ రాష్ట్ర నాయకులు రామ్ తుల్లూరు, వేములపాటి అజయ్ మరియు భద్రత కల్పిస్తున్న పోలీసు సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన నాయకులు అల్లం రాజేష్, ఎస్కే ఆబిద్, కళ్యాణ్ నాయుడు, అనిల్, రామారావు తదితరులు పాల్గొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ అనే పాదయాత్ర ఎందుకు చేయదలిచామంటే తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి, అసలు నెయ్యే లేని దాంట్లో కల్తీ చేశాము అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. అది నెయ్యే కాదురా స్వామి, అసలుకి నెయ్యి లేని దాంట్లో కల్తీ ఎందుకని మేము అంటున్నాం. మీరు చేసింది కల్తీ, మాట్లాడుతుంది కల్తీ. మీరు అసలు మాట్లాడే మాటల్లో కూడా ఈరోజు ఎలా జరిగిందంటే కల్తీ చేసి కూడా అది కల్తీ కాదని మీరు ప్రచారం చేసుకుంటున్నారు. అది ఎలాంటిదంటే ఆ దేవుడు అన్ని చూస్తూనే ఉంటారు. మీరు చేసిన పాపము ఎవరికో ఇంకెవరికో కాదు, మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసిన పాపం ఇది. ఈ పాపానికి మీరు ఎలాగో ఒప్పుకోరు, ఒప్పిస్తాం మీ చేత, మీరు ఒప్పుకుంటారు ఖచ్చితంగా. భక్త కన్నప్ప కొండపై ధ్వజారోహణ ఘట్టం కమనీయంగా జరిగింది. ఓం నమఃశివాయ నామస్మరణల మధ్య ధవల వస్త్రాన్ని అర్చక స్వాములు ధ్వజస్తంభం మీదకు అధిరోహించారు. శివభక్త నాయనారుగా ఖ్యాతి పొందిన భక్త కన్నప్ప కొండపై ధ్వజారోహణ ఘట్టం ఆద్యంతం రమణీయంగా సాగింది. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవంగా భక్త కన్నప్ప కొండపై ఆయన నేతృత్వంలో కైలాసనాథుని ఆలయం వద్ద ధ్వజారోహణ ఘట్టాన్ని విశేషంగా నిర్వహించారు. ఓం నమఃశివాయ నామస్మరణల మధ్య ధవల వస్త్రాన్ని అర్చక స్వాములు ధ్వజస్తంభం మీదకు అధిరోహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య దీక్షా గురుకుల్, వరద గురుకుల్, ఆలయ ప్రధాన అర్చకులు, కరుణా గురుకుల్ నేతృత్వంలో
సంకల్ప పూజలు ప్రారంభించారు. ఘనంగా ధ్వజారోహణ ఘట్టాన్ని జరిపారు. శివయ్య బ్రహ్మోత్సవాలకు భక్తులందరినీ ఆహ్వానించేలా భక్త కన్నప్ప ఉత్సవమూర్తిని పురవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో బాపిరెడ్డి దంపతులు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్రెడ్డి సతీమణి రిషితారెడ్డి, బీజేపీ కోల ఆనందకుమార్, చైర్మన్ కొట్టే సాయికుమార్, ఓటమి బోర్డు మెంబర్లు తదితరులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం విజయవంతంగా 12 వసంతాలు పూర్తి చేసుకుందని మైపాడుపాలెం కాపులు పేర్కొన్నారు. ఈ ఏడాది మహాశివరాత్రి ఉత్సవాలను కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని వారు మీడియా సమావేశంలో తెలియజేశారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు సముద్ర తీరంలో వెలసి ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం 12 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు మైపాడుపాలెం కాపులు తెలిపారు. బుధవారం మైపాడు సముద్ర తీరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ఎక్కడా లేని విధంగా సముద్ర తీరంలో తెప్పోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆలయం 12 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ఈసారి మరింత వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాపులు శ్రీహరికోట శ్రీనివాసులు, ఊటుకూరు రాజా, ముక్కంటి చంద్రయ్య, చించింగారి బంగారయ్య, మాజీ ఎంపీటీసీ శ్రీహరికోట ప్రసాద్ మరియు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 17 నుంచి శాప్ లీగ్స్ క్రీడా పోటీలు, స్పోర్ట్స్ అథారిటీ సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ హిమాంశు శుక్లా. నగరంలో పటిష్టంగా ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ, సిగ్నల్ దాటితే జరిమానా, వాహనదారులకి కమిషనర్ నందన్ హెచ్చరిక. నెల్లూరులో సెల్ టవర్ ఏర్పాటుపై స్థానికులు అభ్యంతరం, అనుమతులు ఉన్నాయన్న చిన్నబజారు సిఐ. ఓబులవారిపల్లిలో యువకుడిపై ఎలుగుబండి దాడి, పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్న యువకుడు, భయాందోళనలో ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.